మేము ఇప్పుడు సఫారీకి వెళ్తున్నాము. సో దానికోసమే రెడీ అయ్యామన్నమాట. అప్పటికప్పుడు అనుకున్నాము, బట్ కొంచెం బయట రెయినీగా ఉంది. స్టిల్ రిస్కింగ్ ఇట్. బయట వాన పడుతున్నా, యానిమల్స్ బయటకు వస్తే బాగుండు. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తా. మ్యాక్సిమం ఈ వీడియో మొత్తం రాగానే అప్లోడ్ చేయబోతాను. మేము అక్కడ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చేసామో అలానే పెడతాను. వీడియో యాంగిల్స్ కొంచెం అటు ఇటు ఉన్నా ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ చాలా ఫన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా ఎండ్ వరకు వాచ్ చేయండి. కదా ఇండియాలో ఇంత కలర్ ఉండదు కదా. బాజీ వాళ్ళ ఇంటి వెనుక ఉంటాయి. మరి ఇంత బ్రైట్ కలరా? ఇక్కడ తను మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. మీరు ఫుడ్ ఫీడ్ చేసేటప్పుడు విండోస్ నుంచే చెయ్యాలి, కార్ మాత్రం దిగద్దు, ఇలాంటివన్నీ చెప్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇగో థమ్స్ లోపలికి పెట్టద్దు. ఏం చేయాలి? ఎవరు రాలేదేమో లోపలికి పెట్టద్దు, ఇట్లా పట్టుకో. తల పెట్టేస్తుంది ఇట్లా పట్టుకోవద్దు, ఇట్లా అస్సలు చేతులు పెట్టదు. కింద నుంచి ఇట్లా గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే వదిలిపెట్టదు. అది గుంజుకుంటారు. అవి వస్తాయి ఇక్కడికి మళ్ళీ. బాజీ నువ్వు కూడా ఒకటి పట్టుకొస్తుందట, అన్ని నా పైన అటాక్ చేయవు. నాకు ఒకటి ఇవ్వు. అది అది చూసింది, వదిలిపెట్టదు. ఫాస్ట్ గా అయిపోవాలి మొత్తం. కొరికింది. ఏ గ్యాప్ ఇచ్చే, నాకు కొంచెం వెయిట్ చేయు. భయం వేస్తుంది. ఏం కాదు బాజీ, అయ్యో అయ్యో అంటుంటే. కాదు. మళ్ళీ నువ్వు ఇంకో డబ్బా తీసుకో బాజీ. ఏం కాదు, పెట్టు. గో బ్యాక్ బయటకు పెట్టి చెయ్యి, జాగ్రత్త. మొత్తం తీసుకుంది. నువ్వు కూడా చెయ్యి బయటకు పెట్టు. ఓ వేసేస్తున్నా. వద్దా? ఓకే, ఇప్పుడు వస్తున్నాయి. అక్కలైతుందా? అయిపోయింది. ఇంకోటి జీప్ వాకింగ్ పెడదామా? అది చూడు ఎట్లా వస్తుందో. కొట్టిందే పాపం చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటుంది. మెల్లగరా, చెయ్యమని చేస్తారు. మెల్లగరా. ఓకే, వదిలేసి. హాయ్. పెడతావా వాటికి? నో బాజీ, పెట్టచ్చా? డబ్బా తీసుకో, పెట్టు. రెండు ఉన్నాయి. ఏం కాదు. డబ్బా తీసేసి అంతాగో. ఎన్ని ఉన్నాయి ఇంకా డబ్బాలు? అయిపోయినాయి. ఇంకేం రావట్లేదు ఏంటి? సేమ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ అనిపిస్తుంది. చిందు టచ్ చేస్తావని లేకపోతే దగ్గర రావేమో. నా చెయ్యి నోట్లో పెట్టుకుందంటే ఇంకేం అగ్రెసివ్గా వస్తే ఏం చేస్తుంది? భరద్వాజ్, నువ్వు వాంటెడ్ గా నాదే ఎందుకు విండు? బాజీ ప్లీజ్ బాజీ, అది ముక్కుతో కొట్టింది అనుకో. ఎందుకు కొడుతుంది? నాకు కొద్దు. డోంట్ ఫీడ్ విత్ దెమ్ హ్యాండ్స్. దానికి అది కొరుకుతుంది బాజీ. ఏది కొరికేది? అంత మంచిగా వస్తుంటాడు చూడు. నువ్వు ఇప్పుడు ఇట్లాంటివి ఏం చేయకు. ఇవి ఎందుకు ఇందులో పెట్టరు చూడు. దాంతో తంతే మనసు చచ్చిపోతారు తెలుసా? అవునా? అది ఏదో హై హీల్స్ వేసుకున్నట్టుంది కదా. రాడ్ అండ్ హై హీల్ జిరాఫ్ కి పెట్టుకో. ఇంక తెప్పియాలి, ఇంకా మనకి సరిపోదు. ఒకటే బ్యాగ్ ఉంది కదా ఇంకా. అది డబ్బా చూసినట్టు వదిలిపెట్టదు. కనిపించిందా? క్లోజ్ చేయి. ఓ నో, పైన చూస్తావా? మా దగ్గర ఫుడ్ లేదు. బాయ్.
నువ్వు విండోని ఖరాబ్ చేస్తున్నావు. ఒత్తి నువ్వు నాకు నమ్మకం లేదు నీ పైన. సడన్ గా నన్ను ఏమన్నా చేస్తా. ఈడు వచ్చింది ఏమన్నా అంటుందా అది? అది చూడు. తినేస్తుంది, తీసుకుంటుంది ఫోనా? ఫోన్ ఫుడ్ అనుకుంది అనుకో. అనుకుంటూ ఉంటదేమో. ఏం లాభం లేదులే. ఈట్ బేబీ. వాడు ఒకటి రావాలి. నో ఫుడ్ బేబీ. ఇదేంటి ఇంత కోపంగా వస్తుంది? అది ఇప్పుడే పుట్టింది అక్కడ. దాని కాళ్ళు చూసావా? ఓ ఇప్పుడే పుడితే వాళ్ళ కాళ్ళు స్ట్రైట్ ఉండవా? చా బ్యాడ్ స్మెల్. స్నానం చేయలేదు ఇదైతే. నిన్న వాన పడ్డది కదా, అయినా ఏం చేస్తున్నాయి ఇవి? అందులో మనకి ఎక్స్ట్రా ఫీడ్ కావాలంటే ఆ నెంబర్ ఉందా చూడు, వాడు ఇచ్చింది. నాకేమి నన్ను చూడు ఇప్పుడు సలైవ కారుస్తే ఎద్దు పరిస్థితి. ఎక్కడే పోవే బాబు. ఆపేసిన ఇవ్వండి. నా ఫోన్ని ఫుడ్ అనుకుంటున్నా ఏంటదో తొంగి చూస్తాను. ఎక్కొచ్చింది. ఏం కాదు వెళ్ళు. అంత దూరం రాలేవులే, మెడ సరిపోదు. నేను కూడా వాటితో పాటు ఉంటాయి ఇక్కడ ఇంతే. మొత్తం నిలబడి ఏం కాదు, ఏం కాదు చెప్తున్నా. ఏమైనా చెప్తావు బాజీ కింద ఉండి. పక్కన చూడు. Do you want to kiss my friend? నన్ను నీ మిర్రర్ ని లిక్ చేస్తుంది. దాన్ని కూడా ప్యాంపర్ చేయని అడుగుతుంది. నేను ప్యాంపర్లు ఎక్కువ చేయనమ్మా, నాకు అలవాట్లేదు. ఇక్కడ మేము ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇలా అన్ని యానిమల్స్ గ్యాదర్ అయిపోయి మమ్మల్ని వెళ్ళనీయకుండా బ్లాక్ చేసాయి అన్నమాట. అయ్యో ఏమైంది? ఆ రెండు కూడా ఎట్లా వచ్చేసాయి నేను ఉంచుంటుంటే. నేను లేవగలుగుతానే. Why are you guys staring me? అమ్మయ్య కదులుతుంటే పోతుంది. అవి చెప్పు. ఓ వావ్. ఉండవు. గొంతు దగ్గర ఇట్లా కింద గొంతు తీసుకున్నట్టు అదే కేమ్ ఫ్రై. నిన్ను కూడా నన్నా. ఇది బాగుంది, బ్రౌన్ బాలే ఉంది. వైట్దే బాగుంది. మీనాక్షి చౌదరి. ఏదో వైట్. హాయ్ భలే ఉన్నావుగా. నా దూరతరానికి సరిపోయింది. బాయ్. కొట్టుకుంటారా? వాట్? వీటికి ఫీడింగ్ చేసిన 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు అంతే. చాలా స్మెల్ వస్తున్నాయి కదా, కానీ కాసేపు వస్తుంది. వావ్, ఎంత బాగుంది ఇది. చారలు చారలు వస్తాను. లిక్ చేసింది. బాగుంది ఇది. ఇక్కడ తీసుకోండి ఫోటోలు, బాగా ముందు పోతే దిగితే మీదకి ఎక్కేస్తాయా? అది నా హుడిని లాగింది లోపలికి. దిగితే మీదకి గ్లాస్ లేదు కదా? లేదు. గ్లాస్ లేదు. బుజ్జి బుజ్జి పట్టి పట్టి. ఇటు ఇటు ఇటు.
రన్నింగ్ న్యూస్ ఉంది, దీనికి జలుబు చేసింది. వద్దు, సారీ టు డిస్టర్బ్ యూ. నన్ను పట్టుకుంటే కోపం వస్తాయా? దీనికి జలుబు ఉంది నిజంగానే. ఇక్కడనే ఉంది, అదేమి చేయలేదు. బాజీ ప్లీజ్ నేనే బాధ్యత. ఏ మెడబడుతుంది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. నాకు వద్దు, నాకు థ్రిల్ వద్దు. థ్రిల్ అయినా మళ్ళీ వచ్చే నాకు వల్ల అది అట్టే ఉంది. దానికి ఏమో అర్థమవుతలేదు ఫస్ట్. న్యూ బోర్న్ అని ఎలా చెప్తున్నావు? ఇది బాగుంది, నీట్ గా, మూతికి కూడా ఏం లేకుండా. యా నిజం, ఇప్పుడు దాకా ఫుడ్ తినలేదు పాపం ఇది. ఆహా ఇది వచ్చింది అటాకింగ్. ఇప్పుడు అమ్మో ఇంకేంలా, ముక్కుతో కొట్టేస్తుంది. అసలు బాజీ హౌ డేర్ అసలు నువ్వు. కొడుతుంది టక్క టక్క. ఉన్నది తింటుంది, బయట కొంచెం ఉంది కదా విండో దగ్గర. ఇంకా ఉన్నదే ఒక డబ్బా, వాటిని ఆశ పెట్టద్దు. ఎందుకు ఇంకోటి వస్తుంది? మేము వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఫోన్ జాగ్రత్త. అమ్మ దీని కొమ్ములతో కూర్చుంటే చచ్చిపోవడమే ఆ మనిషి. అది చూడు. ఏ లేవేడా నువ్వు ఒకదాన్ని. ముక్కు దగ్గర చూద్దామా ఫుడ్ చూడు ఎంత పద్ధతిగా తింటున్నాడు. అట్లా కూడా చుట్టూ వదిలేద్దు అమ్మలో దాచిపెట్ట. అదే కంటైనర్ వెనక్లా ప్లే అవుతుంది. అదే కొంచెం ఇట్లా అంతేనా? ముందుకెళ్ళి పెడదాము. ఇంకా వస్తుంది, రన్ చేస్తుంది అది. నో బాజీ ఇట్లా అది మై బ్యూటీ. పెడతావా చందు? పెట్టేసే, పెట్టు. అక్కడ తినేస్తుంది. ఇంతకు పెడదాం. జింక పిల్ల కిందికి వంగాలి మరి. జింక పిల్ల బయటకు వచ్చి ఇక్కడ కింద పట్టుకోవాలి. కష్టం అమ్మ, ముగ్గురు మూత ఎడ్డ పడుతుంది నీకు. కాంపిటీషన్ ఓకే అయిపోతే పడుతుంది. ఇంకుంది ఇట్స్ ఓకే. నేను ఫుడ్ వేస్తున్నాయని పైనుంచి చూస్తున్నాను. ఆ హైట్వి లేకపోవడం వల్ల ఇక్కడ బాగుంది నుంచుంటే. ఒకటి వచ్చింది ఇప్పుడే కొత్తగా. ఇట్ సైడ్ రా, ఇట్లే రా, కమ్ దిస్ వే. ఇక్కడ వస్తుంది. చిన్నది బుజ్జిది. గుర్తి పడేస్తుంది. ఆ రోజు వెదర్ అయితే ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. అసలు ముందు రోజు వాన పడడం వల్ల అలా చల్లగా గాలిలాగా బ్రీజీగా చాలా బాగుండే. అండ్ నేనైతే అలా విండోస్ నుంచి బయటకు నుంచొని అలా ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. ఇంకా అక్కడ నేను చెప్తున్నా అలా బయటకి ఇరుక్కొని ఉన్నప్పుడు ఆస్ట్రిచ్ ఏదైనా వస్తే నా పని అయిపోయిందని చెప్పి. అండ్ సఫారీ దగ్గర వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇలా మధ్యలో లేక్ వచ్చి అలా సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. నేను ఎక్కువ క్యాప్చర్ చేయలేదు అక్కడ, కానీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. చాలా చిన్నగా వస్తుంది, లేజీ. జింకలే కదా ఇది, ఎంత లేజీగా వచ్చింది, లేజీగా తింటుంది. ఆ పెద్దది వచ్చేలోపు వెళ్ళిపోదాం బాజీ. నాకెందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి జిరాఫీస్ అంటే చాలా ఇష్టం. సో అవి దగ్గరగా చూసిన ప్రతిసారి నేను ఇలా కొంచెం ఎగ్జైట్ అవుతూ ఉంటా. అందుకే ఇక్కడ అరుస్తూ ఉన్నాను. బట్ ఎంత బ్యాడ్ స్మెల్ అంటే చెప్పలేను, అంత బ్యాడ్ స్మెల్. అండ్ దాని సలైవా కార్ మొత్తం
దాని సలైవా వేసింది. లక్కీగా మా మీద పడలేదు. వాసన కాకపోతే ఇట్లా తీసుకురావాలి లోపలికి వస్తుంది. Oh my god, look at this. Saliva. ట్విస్ట్ సార్ ట్విస్ట్. ఇగో ఓ పని చేయండి, ఇక్కడ పెట్టండి. అబ్బా దీని సొల్లు పాడైపోయింది. ఇట్లా చాలా ప్లేసెస్లో మంచి మంచి విజువల్స్ అయితే దొరికాయి. సో మచ్ ఫన్ టు వాచ్. అండ్ నేనైతే సెకండ్ టైం ఇలా సఫారీ ఎక్స్పీరియన్స్ చేయడం. బట్ ఈసారి ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్తో వచ్చాను. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే దెన్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.